హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ సంబంధించి కంపెనీ అకౌంట్స్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో కంపెనీ అకౌంట్స్ కి మనం స్టార్ట్ చేసే ముందు పార్ట్నర్షిప్ యొక్క అడ్మిషన్ చెప్పాము, పార్ట్నర్షిప్ యొక్క డిసల్యూషన్ చెప్పాము. పార్ట్నర్షిప్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే మరిన్ని ప్రాబ్లమ్స్ కావాలన్నా కూడా పార్ట్నర్షిప్ మీద అడ్మిషన్ కానివ్వండి, డిసల్యూషన్ లో కానివ్వండి, మరిన్ని ప్రాబ్లమ్స్ అవసరమైతే మరిన్ని అప్డేట్ చేద్దాం, ఇంకా కొన్ని వీడియోస్ ని అప్లోడ్ చేద్దాం. సో ఈలోపు మనం ఇక్కడ కంపెనీ అకౌంట్స్ ని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో కంపెనీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి చాలా వినింటాం, కానీ యాజ్ పర్ సబ్జెక్ట్ పరంగా కంపెనీ అంటే ఏంటి? సో ఈ రోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మామూలుగా వ్యాపార సంస్థల్ని మనం చూసినట్లయితే మనం సోల్ ట్రేడింగ్ చూసాం, అంటే సొంత వ్యాపారం, సోల్ ట్రేడింగ్, సోల్ ప్రొప్రైటర్షిప్ చూసాం. అంటే అక్కడ ఒకే పర్సన్ ఉంటారు, అన్ని తనే చూసుకుంటా ఉంటాడు. ఆ సోల్ ప్రొప్రైటర్షిప్ నుంచి నెక్స్ట్ వచ్చిన జనరేషన్ ఏం చూసాం? జాయింట్ హిందూ ఫ్యామిలీ చూసాం, ఆ తర్వాత పార్ట్నర్షిప్ ని చూసాం. సో దీని తర్వాత మనకి ఇచ్చిన టాపిక్, మనకు వచ్చినటువంటి బిజినెస్ టైప్ ఏంటంటే కంపెనీకి అకౌంట్స్ ఉంటాయి. కంపెనీ అకౌంట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ ది కంపెనీ అకౌంట్స్, వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ కంపెనీ. సో కంపెనీ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కంపెనీస్ కి కూడా ఒక యాక్ట్ అనేది ఉంటుంది, ఒక చట్టం అనేది ఉంటుంది. సో కంపెనీస్ యాక్ట్ 2013. సో ఈ యాక్ట్ ప్రకారము సెక్షన్ 2 అండర్ సబ్ సెక్షన్ 20 కింద కంపెనీ అని ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో దాన్ని కంపెనీ అని పిలవచ్చు. ఇక్కడ ఒక ప్రొఫెసర్ హానీ అనే ప్రొఫెసర్ ఒక డెఫినేషన్ ఇచ్చినారు. ఈ డెఫినేషన్ ని చూస్తే మొత్తం కంపెనీ ఇక్కడ అర్థమైపోతుంది. ఆ కంపెనీ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్. చూడండి, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే పర్సన్ కానీ కనిపిస్తాడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ మధ్య బాగా వింటున్నాం కదా, అలాంటిదే ఇది కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే మనకు కనపడదు. కంపెనీ అనేది ఉంది, కానీ ఎక్కడుంది? ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? క్రియేటెడ్ బై లా, చట్టపరంగా. అంటే చట్టపరంగా ఇక్కడ పర్సన్స్ లేరు, దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఒక కంపెనీ అనే దానిని మనం ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాము. అది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. అంటే ఒక వ్యక్తికి ఎన్నైతే ఉంటాయో బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఎన్నైతే ఉంటాయో కంపెనీకి కూడా అన్నే ఉంటాయి. కాకపోతే అక్కడ పర్సన్ అనే అతను ఉండరు, పర్సన్ అనేటువంటి వ్యక్తి ఉండరు. ఒక వ్యక్తి, ఏ రాముడు లేదా కృష్ణుడో లేదా అంటే మోహనో లేదా రాజేషో రాకేషో రమేషో ఎవడో అక్కడ ఉండడు, పర్సన్ ఉండడు. బట్ ఒక నేమ్ తో క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది. కంపెనీకి ఒక నేమ్ పెట్టేస్తే ఆ నేమ్ పైన ఆ నేమ్ హెడ్డింగ్ క్రింద, ఆ నేమ్ క్రింద పర్సన్స్ ఇక్కడ వర్క్ చేస్తారు. ఆ నేమ్ అనేది అలాగే ఉంటుంది. దాన్ని ఆ పేరుతో మనం ఇక్కడ వర్క్ చేస్తాం. ఆ పేరుని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అని అంటున్నాం. ఏదో ఒక పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా, అది కూడా ఏంటి? చట్టపరంగా క్రియేట్ అయి ఉండాలి. జస్ట్ ఒక నలుగురు కూర్చొని మనం కంపెనీ పెట్టేసామంటే అది కాదు. చట్టపరంగా ఖచ్చితంగా ఏమంటున్నారు? క్రియేటెడ్ బై లా అనేది ఉంది. అది ఏం లా? కంపెనీస్ లా. ఇక్కడ కంపెనీస్ యాక్ట్ ఉంది కదా, దీని క్రింద ఉన్నటువంటి లా ప్రకారము ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ ని మనం క్రియేట్ చేయవచ్చు. అండ్ హ్యావింగ్ సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఒక పర్సన్ కి ఏదైతే విధంగా ఒక పర్సన్ కి సపరేట్ గా, ఇప్పుడు మనం బతికున్నప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తాం, ఇది మాది ఇది నాది అని ఏ విధంగా బిహేవ్ చేసుకుంటామో అదే విధంగా కంపెనీకి కూడా కంపెనీ అనేది బతికి ఉండేలా చేస్తారు. అది ఎలా అనేది నెక్స్ట్ చూద్దాం. అండ్ విత్ ఎ పర్పెచువల్ సక్సీషన్ అంటే నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది, ఆగిపోదు. మామూలుగా సోల్ ట్రేడింగ్ లో చనిపోయినారు అనుకోండి, సోల్ ట్రేడర్ 99% ఆపేయచ్చు. ఒకవేళ అతని వారసులు ఉంటే జరపచ్చు, లేకుండా లేదు. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఉంది అనుకోండి, పార్ట్నర్షిప్ లో కూడా సపోజ్ ఒక పర్సన్ డైడ్ అయిపోయినారు అనుకోండి, అతని యొక్క పార్ట్నర్షిప్ రద్దు అయిపోతుంది. మొత్తం పార్ట్నర్షిప్ ఏం రద్దు కాదు, అతని పార్ట్నర్షిప్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది, రద్దు అయిపోయింది. కానీ ఇక్కడ కంపెనీ అలా ఉండదు. ఎంత మంది వచ్చినా, ఎంత మంది వెళ్ళిపోయినా, చనిపోయినా, దివాలా తీసినా, ఇంకోటో ఏదో చేసినంత వరకు పర్సన్స్ ఏమైనా కూడా కంపెనీ రన్ లో ఉంటుంది. కంపెనీని దివాలా తీసే మాత్రం ఉండదు. కంపెనీనే దివాలా తీసేస్తే అప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు, కంపెనీ దివాలా తీసే సిచ్యువేషన్ వేరు. బట్ ఓవరాల్ గా ఏంటి? కంపెనీ అనేది ఒక పర్సన్ వచ్చినా, ఒక పర్సన్ పోయినా, ఒక పర్సన్ దివాలా తీసినా, ఒక పర్సన్ ఏదైనా అన్సౌండ్ మైండ్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా ఏముండదు ఇక్కడ. కానీ ఏముంటుంది ఇక్కడ? పర్పెచువల్ సక్సీషన్ అనేది మాత్రం ఉంటుంది. పర్పెచువల్ సక్సీషన్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్, అండ్ ఏ కామన్ సీల్
కామన్ సీల్ అంటే దాని పేరుతో ఒక సీల్ అనేది ఉంటుంది. ఆ పేరుతో ఒక సీల్ అనేది తయారు చేసుకుంటారు. కంపెనీ ఏదైతే పెడుతున్నామో ఆ పేరుతో ఒక సీల్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఓవరాల్ గా కంపెనీ అంటే ఏంటి? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా, ఒక సపరేట్ ఎంటిటీ, ఒక సపరేట్ గా పర్పెచువల్ సక్సెషన్, సపరేట్ గా ఒక కామన్ సీల్. ఇవన్నీ ఉంటే ఏమని పిలుస్తామంటే కంపెనీ అని పిలవచ్చు అనేసి ప్రొఫెసర్ హ్యానీ అనేటువంటి పర్సన్ చెప్పారు. ఇకపోతే మనము ఫీచర్స్ చూస్తే సేమ్ అవే ఇక్కడ వచ్చేస్తాయి. సేమ్ అవే వస్తాయి, ఎక్కువ ఏం రావు, తక్కువ ఏం రావు. ఓకే చూడండి, ఫస్ట్ ఏమంటున్నారు? సెపరేట్ లీగల్ ఎంటిటీ. సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో ఇది ఒక సపరేట్ గా దానికంటూ ఒక సామ్రాజ్యం లాంటిది ఏర్పాటు చేసుకొని కంపెనీ అనేది రన్ అవుతా ఉంటుంది. కంపెనీ అనేది ఉంటుంది, అది సపరేట్ ఎంటిటీ అనేది ఉంటుంది. ఎవరైనా చనిపోయినా వెళ్ళి వచ్చినా ఇందాక చెప్పినట్టుగా ఏం జరిగినా ఏవి మారవు. సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది రన్నింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ అండి లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ లయబిలిటీ. సో ఇక్కడ కంపెనీలో ఏమవుతుందంటే ఎవరైనా సరే డబ్బులు పెడితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది అంటే ఎంతవరకు వాళ్ళకి నష్టం వచ్చినా కూడా, కంపెనీకి నష్టం వచ్చినా కూడా అంత నష్టాన్ని భరించాల్సిన పని లేదు. అంత నష్టాన్ని భరించాల్సిన పని లేదు. కేవలం లిమిటెడ్ లయబిలిటీ, వాళ్ళ వాటా వరకు మాత్రమే, వాళ్ళ షేర్ ఏదైతే ఉంటుందో షేర్ వరకు మాత్రమే వీళ్ళు ఇక్కడ లయబిలిటీని భరిస్తారు. ఇకపోతే థర్డ్ వన్ పర్పెచువల్ సక్సెషన్. చెప్పాం కదా, ఎవరైనా చనిపోయినా వచ్చినా వెళ్ళిపోయినా పర్సన్స్ అన్సౌండ్ అయిపోయినా దివాలా తీసినా ఏమున్నా పోదు. కంపెనీకి నిజంగా ఏదైనా లాసెస్ వచ్చి కంపెనీకి నష్టాలు వచ్చి కంపెనీ దివాలా తీస్తే తప్ప పర్సన్స్ రావచ్చు, పర్సన్స్ పోవచ్చు, కంపెనీ అయితే నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ కామన్ సీల్. ఆల్రెడీ ఇక్కడ చెప్పిందే, ప్రతి కంపెనీకి ఒక కామన్ సీల్ అనేది ఉంటుంది. కంపెనీకి కామన్ సీల్ అనేది ఉంటుంది. అది ఆ సీల్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు, ఆ సీల్ పెట్టుకొని ఉంటారు. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ. ఇక్కడ షేర్స్ ఏమంటే ట్రాన్స్ఫరబిలిటీ, ఒకరి షేర్ ఇంకొకరికి ఇచ్చేయచ్చు. నేను ఉండదలుచుకోలేదు, నేను షేర్స్ ఇచ్చేస్తున్నా అంటే ఇంకొకరు తీసుకొని కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ చెప్పాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు. సో షేర్స్ వద్దనుకున్నప్పుడు అమ్మేయచ్చు, షేర్స్ కావాలన్నప్పుడు కొనుక్కోవచ్చు. ఓకే నెక్స్ట్ ఏంటి? ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ సెపరేషన్. ఓనర్షిప్ వేరుగా ఉంటుంది, మేనేజ్మెంట్ వేరుగా ఉంటుంది. ఓనర్స్ ఎక్కడో ఉంటారు, మేనేజ్మెంట్ ఎక్కడో ఉంటుంది. సో ఓనర్స్ ఎక్కడ ఉన్నా కూడా మేనేజ్మెంట్ వేరుగానే ఉంటుంది, ఓనర్స్ వేరుగానే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు దీని గురించి ఇంకొద్దిగా ఎక్కువ అవగాహన అనేది వస్తుంది. ఓకే, కంపెనీ అకౌంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు డిగ్రీ లెవెల్లో కూడా వస్తాయి. కంపెనీ అకౌంట్స్ ని కార్పొరేట్ అకౌంట్స్ అని కూడా మనం చాలా మంది చెప్తారు. సో ఈ కంపెనీ కార్పొరేట్ అకౌంట్స్ అన్ని కూడా ఫర్దర్ మీరు పీజీలో ఉన్న ఏదైనా మీరు ఇంకా కోర్సెస్ చేసినా చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్ లోనే ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కంపెనీ అకౌంట్సే చాలా అదేమంటారు నిరంతరంగా కొనసాగే అకౌంట్స్, ఇవి ఒకసారితో ఆగిపోయేది కాదు. సో ఇక్కడ చూద్దాం కంపెనీ అనేది ఎలా వచ్చింది అంటే, సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. మా ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోండి మీరు. ఇది ఎంత బాగా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు ఫర్దర్ కంపెనీ అకౌంట్స్ అనేవి అంత బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఒక నిమిషం. ఈ పెన్స్ లో ఇంక్ అయిపోకుండా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అట్లా ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉన్నాయి అయిపోవడము పెన్స్. చూడండి, ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఓకే, జస్ట్ జోక్ మా. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఇతను ఒక్కడే సింగిల్ పర్సన్. బాగా అండర్స్టాండ్, ఈ ఒక ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకోండి, మీకు కంపెనీ అకౌంట్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఎక్స్ అనే పర్సన్ ఒక్కడే ఉన్నాడు మా. ఇతను ఒక 1 lakh పెట్టి బిజినెస్ చేస్తా ఉన్నాడు. 1 lakh పెట్టి బిజినెస్ చేస్తా ఉన్నాడు. సో ఇతనికి ఇంకా లాభం వచ్చినా నష్టం వచ్చినా, ప్రాఫిట్ లాస్, ప్రాఫిట్ కానివ్వండి లాస్ కానివ్వండి, ప్రాఫిట్ కానీ లాస్ కానివ్వండి, ఇతనే తీసుకున్నాడు, ఇతనే పెట్టుకున్నాడు, ఇతనే బిజినెస్ చేస్తున్నాడు, ఇంతవరకు ఓకే అయిపోయింది. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఎక్స్ అనే వాడికి ఏమైందంటే, నేను ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి, నేను ఇంకా బాగా బిజినెస్ చేయాలి, 1 lakh తో నాకు సరిపోలేదు, నేను ఇంకా 10 lakhs పెట్టి బిజినెస్ చేయాలి అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఇతనికి ఏం అవసరమైంది? 10 lakhs అవసరమైంది. 10 lakhs అవసరం అయితే ఎక్స్ ఏం చేస్తాడంటే ఇంకొక 2-3 యాడ్ చేస్తున్నాడు. అయ్యా మీరు కూడా రండి, మనంతా కలిసి బిజినెస్ చేద్దాం, మంచి ప్రాఫిట్స్ వస్తాయన్నారు. సరే ఓకే, నమ్మినారు, వచ్చేసారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఏం చేశాడు? వైని జెడ్ ని పార్ట్నర్ గా పెట్టుకున్నాడు, ఒక 10 లక్షలు తీసుకున్నాడు. ఈ 10 లక్షల్లో ప్రాఫిట్ అండ్ లాస్ ని వీళ్ళు ముగ్గురు మాత్రమే, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ముగ్గురు షేర్ చేసుకొని బిజినెస్ ని రన్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది సోల్ ట్రేడర్, ఇదేమో పార్ట్నర్షిప్. మరి సపోజ్ ఇక్కడ 1 crore అవసరమైంది అనుకోండి, 1 CR
కోటి రూపాయలు అవసరమైంది, 1 CR 1 crore అవసరమైంది, లేదు 10 crores అవసరమైంది, లేదు 100 crores అవసరమైంది, లేదు 1000 crores అవసరమైంది, లేదు 10,000 crores అవసరమైంది. ఉన్నాయా ఇన్ని వేల కోట్లు, వందల కోట్లు? సినిమాలు చూపిస్తారు కదా, అన్ని కోట్లకు ఆసామి, ఇన్ని కోట్లకు ఆసామి, ఇలాంటి కోట్లే, ఆ కోట్లే, వేసుకునే కోట్లు కాదు, తొడుక్కునేవి కాదు, డబ్బులు, కోట్లు. సో ఇంత పెద్ద బడ్జెట్ వద్దులేండి, ప్రస్తుతానికి 10 కోట్లు తీసుకుందాం. సో ఇప్పుడు ఒక 10 CR అనేది అవసరమైంది. 10 CR అంటే సరే ఎక్స్ ఏమన్నాడు, నేను ఒక 20 లక్షలు తెస్తా అన్నాడు, వై ఏమో ఒక 30 లక్షలు తెస్తా అన్నాడు, జెడ్ ఏమో ఒక 50 లక్షలు తెస్తా అంటే 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు అంతా కలిపిన 1 CR అయింది, 1 కోటి రూపాయలే అయినాయి. ఇంక అంత మించి మనకు లేదు, బడ్జెట్ లేదు, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే అలాంటి సమయంలో ఉద్భవించిందే, అలాంటి సమయంలో పుట్టింది, అలాంటి సమయంలో వచ్చిందే కంపెనీ. ఎలా వచ్చింది చూద్దాం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఓకే మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం ఎంత పెడతామో పెడదాంలే, కాకపోతే మనకి ఇప్పుడు 10 కోట్లు కావాలి, 10 కోట్లని ఏం చేద్దాం, 10 కోట్లు ఎలా చేద్దాం. ఇప్పుడు ఈ 10 కోట్లను ఏం చేశారంటే, ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ అడిగినాం అనుకోండి, ఒక్కొక్కరు ఏదో 2 లక్షలు 1 లక్షలో ఇస్తారు, లేదా బాగా తెలిసిన ఫ్రెండ్ అయితే ఒక 10 లక్షలు ఇస్తాడు, అబ్బా అంటే 1 కోటి రూపాయలు కూడా ఇవ్వచ్చు అనుకోండి. కానీ ఇంత పెద్ద అమౌంట్ ఎవరు ఇచ్చుకోరు కదా. అందుకు ఏం చేశారంటే 10 కోట్లని చిన్న చిన్న భాగాలు చేశారు. 10 ఈ 10 CR ని ఏం చేశారు, 10 కోట్లు ఏ బిజినెస్ కి ఒకసారిగా అవసరం పడదు, కొద్ది కొద్దిగా తీసుకుంటా వస్తారు. ఓకే, అది ఆ డెప్త్ గా ఇంకా మళ్ళా తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి 10 కోట్లు కావాలి, 10 కోట్లు సరిపోయినా సున్నాలు 100 10,000 10,000 లక్ష 10 లక్షలు కోటి. ఓకే, ఇప్పుడు ఈ 10 కోట్లు కావాలి. 10 కోట్లు కావాలి అంటే ఏం చేశారంటే దీన్ని విడగొట్టేశారు. ఈ 10 కోట్లను ఏం చేశారు, 10 కోట్లని విడగొట్టేసి చిన్న చిన్న ముక్కలు చేస్తున్నారు. చిన్న చిన్న ముక్కలు చేసి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఎవరైనా పెడతారు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా పెట్టడానికి భయపడతారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక 100 రూపాయలుగా దీన్ని విడగొట్టేశారు. 100 రూపాయలు చొప్పున విడగొట్టాలి. ఎంత, 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. సో అప్పుడు ఎంత అవుతాయి, 100 అంటే 1 2 3 4 5 6 సున్నాలు, 1 2 3 4 5 6 అంటే 10 లక్షల భాగాలు చేసినారు. 10 లక్షల భాగాలు, 10 లక్షల భాగాలు చేసినారు. ఆ 10 లక్షల భాగాల్లో ఒక భాగం విలువ ఎంత అంటే 10 లక్షలు కదా, 10 లక్షలుగా డివైడ్ చేశారు. పీసెస్ అనుకోండి, 10 లక్షల పీసులు చేసినారు. 10 లక్షల పీసెస్ లేదా ముక్కలు లేదా భాగాలు లేదా వాటాలు లేదా షేర్స్. సో ఇప్పుడు ఈ పెన్ ఉంది, దీన్ని 10గా కట్ చేసాం. ఈ పెన్ ఉంది, దీన్ని ఏం చేసాం, 10గా కట్ చేసేసాం. అప్పుడు ఒక్కొక్క పీస్ ఎంత ఇంతంత అయిపోయింది. మొత్తం పెన్ అయితే ఇంత ఉంది. సో దీన్ని ఏం చేసాం, కట్ చేసాం, చాలా చిన్నవిగా కట్ చేసాం. కట్ చేసి ఎంతైనా 10 పీసెస్ అయినాయి. అట్లా ఈ 10 పీసెస్ కి ఒక ఇప్పుడు ఈ పెన్ వచ్చేసి 100 రూపాయలు అనుకోండి, ఈ పెన్ 100 రూపాయలు, దీన్ని నేను 10గా కట్ చేశాను. ఒక పీస్ కాస్ట్ ఎంత, 10 రూపాయలు. అప్పుడు ఒక పీస్ కాస్ట్ ఎంత, 10 రూపాయలు. 10 10 10 10 10 10 10 10 10 10. అప్పుడు ఈ పెన్ టోటల్ కాస్ట్ ఎంత, 100 రూపాయలు అయింది. అదే విధంగా ఇక్కడ చూడండి, పెన్ కాస్ట్ ఏమో 100 రూపాయలు అనుకోండి, ఈ పెన్ కాస్ట్. దీన్ని ఏం చేసా, 10 భాగాలుగా కట్ చేశా. 10 రూపాయలు లేదా 10 రూపాయలు అనుకోండి, 10 రూపాయలుగా కట్ చేసిన. అంటే ఎన్ని భాగాలు అయినాయి, 10 భాగాలు. 10 భాగాలు ఇంటూ 10 రూపాయలు ఎంత అయింది, 100. సరిపోయిందా, పెన్ను 100, దీన్ని కట్ చేస్తే ఒక్కొక్క పీసు 10 రూపాయలు పెట్టిన. అప్పుడు ఎంత అయింది, అప్పుడు ఎన్ని పీసులు అయినాయి, 10 పీసులు వచ్చినాయి. ఒక పీసు 100 రూపాయలు. దీన్ని 20 భాగాలు చేసిన. ఇప్పుడు ఇంకా చిన్నవి 20 భాగాలు చేస్తే అప్పుడు పీస్ వాల్యూ ఇంకా ఏమైంది, తగ్గింది. 20 పీసులు, 20 పీసెస్, 20 పీసెస్ ఇంటూ 5 రూపాయలు, 5 రూపీస్. 20 పీసులు 5 రూపాయలు ఎంత, 100 రూపాయలు. ఓకేనా, 20 పీసులు 100 రూపాయలు. సో దీన్ని మళ్ళీ చెప్తా చూడండి. ఈ 10 కోట్లు వద్దులేండి, 10 కోట్లలో సున్నాలు కన్ఫ్యూజ్ అవుతారు, కష్టపడేది వద్దు. చిన్న ఎగ్జాంపుల్ తో ఇష్టంగా నేర్చుకోండి చాలు. ఇప్పుడు ఈ పెన్నునే తీసుకుంటున్నా. ఈ పెన్ కాస్ట్ ఏమో 100 రూపాయలు. నేను 100 రూపాయలు పెట్టి పెన్ను కొనలేను, తలా కొద్దిగా ఇప్పించుకొని కొందాము అనుకున్నా. అప్పుడు దీని ఇద్దరి దగ్గర షేర్ చేసుకున్నా అనుకోండి, ఇద్దరికే ఇచ్చినా అనుకోండి. అప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకుంటా, నేను ఇద్దరికే ఇవ్వాలి.
ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకుంటా, ఒకరి దగ్గర 50 రూపాయలు, ఇంకొకరి దగ్గర 50 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు నాకు పెన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇద్దరికి ఇవ్వకుండా నేను 5 మందికి ఇద్దాము అనుకున్నా. 5 మంది దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకోవాలి అనుకున్నా. అప్పుడు ఎంత అవుతుంది? ఎంత మందికి ఇవ్వాలి? 5 మందికి ఇవ్వాలి. 5 మందికి ఇవ్వాలి అంటే 100ని 5 మందికి ఇవ్వాలి అంటే ఎంత అవుతుంది? 20 రూపాయలు ఇవ్వాలి. ఒక్కొక్కరు ఎంత ఇవ్వాలి? 20 రూపాయలు ఇవ్వాలి. 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు. 1 2 3 4 5. 5 మంది ఇచ్చారు. 5 మంది 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు ఇస్తే నాకు ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. అప్పుడు నేను 100 రూపాయలు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 10 మందికి ఇవ్వాలి. 10 మంది అంటే ఎంత? 100/10 మంది అంటే 10 మంది అంటే 10 రూపాయలు ఇంటూ 10 మంది వేసుకుంటే 100. నేను ఇప్పుడు 20 మందికి ఇవ్వాలి. అప్పుడు 20 మందికి ఇచ్చినప్పుడు 5 రూపాయలు అవుతుంది. 20 మంది ఇంటూ 5 రూపాయలు 100. సో 20 మందికి ఇచ్చిన ఒక్కొక్కరు నాకు ఎంత ఇచ్చినారు? 5 రూపాయలు ఇచ్చినారు. 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు వేసుకుంటా పోతే ఎంతమంది ఇచ్చినారు? 20 మంది ఇచ్చినారు. 20 మంది 5 రూపాయలు ఇచ్చినారు. అప్పుడు నాకు ఎన్ని రూపాయలు వచ్చినాయి? 100 రూపాయలు వచ్చినాయి. సపోజ్ 2 రూపాయలే తీసుకున్నా, ఒక్కొక్కరి దగ్గర 2 రూపాయలే తీసుకున్నా, చాలా తక్కువ అమౌంట్. 100 రూపాయలు కావాలి. ఒక్కొక్కరు 2 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఎంతమంది కావాలి? 100/2 అంటే 50 మంది ఇవ్వాలి. 50 మంది 2 రూపాయలు ఇస్తే 100 రూపాయలు అవుతుంది. ఈ విధంగా నాకు కావలసిన 100 రూపాయల్ని నేను భాగాలుగా విడగొట్టేసి ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటా ఉన్నా సపరేట్ గా. అలా తీసుకున్నప్పుడు 50 రూపాయలతో అయినా ఇవ్వచ్చు, నేను 20 రూపాయలతో అయినా తీసుకోవచ్చు, ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలైనా తీసుకోవచ్చు, ఒక్కొక్కరి దగ్గర 5 రూపాయలైనా తీసుకోవచ్చు, లేదా 2 రూపాయలైనా తీసుకోవచ్చు. ఇలా నాకు కావలసిన దాన్ని విడగొట్టేశాను. నాకు కావలసినది ఏంటి? ఈ 100ని ఏమని పిలుస్తారు అంటే క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ 100 రూపాయలు కాకుండా లక్షల్లో వేలల్లో ఉంటుంది. ఇంకా మనకు ఆ సున్నాలు అర్థం కావడం కాబట్టి ఒకేసారి పెద్ద ప్రాబ్లం ఎందుకని 100 రూపాయలతో చెప్పేశారు. ఇక్కడ ఇదేంటి? ఈ 100 రూపాయలు ఏంటి? క్యాపిటల్. 100 రూపాయలు ఏంటి? క్యాపిటల్. ఈ క్యాపిటల్ ని నేను విడగొట్టిన భాగాలు ఆ భాగాన్ని ఏమంటాం? షేర్ అంటాం. ఏమంటాం? షేర్. ఒక షేర్ ఎంత? ఇక్కడ ఒక షేర్ వాల్యూ ఎస్వి షేర్ వాల్యూ అనుకోండి. షేర్ ఒక భాగాన్ని వాటా, తెలుగులో వాటా అంటాం, ఇక్కడ అకౌంట్స్ లో మనం షేర్ అంటాం. సో వాటా వాల్యూ విలువ, షేర్ వాల్యూ ఒక వాటా యొక్క విలువ లేదా ఒక షేర్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ ఇలా విడగొట్టినప్పుడు షేర్ వాల్యూ ఎంత? 50 రూపీస్. ఒక షేర్ వాల్యూ 50 రూపీస్. ఇలా విడగొట్టినప్పుడు షేర్ వాల్యూ ఎంత? 20 రూపీస్. ఇలా విడగొట్టినప్పుడు షేర్ వాల్యూ 10 రూపీస్. ఇలా విడగొట్టినప్పుడు షేర్ వాల్యూ 5 రూపీస్. ఇలా విడగొట్టినప్పుడు షేర్ వాల్యూ 2 రూపీస్. ఓకే, ఇది షేర్ వాల్యూ. ఇక్కడ ఇంకోటి గమనించండి, 2గా విడగొట్టినప్పుడు షేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 రెండే ఉన్నాయి, అంటే 2 షేర్లు. అదే 20 రూపాయలతో విడగొడితే 1 2 3 4 5 మంది వచ్చారు. 5 మంది దగ్గర డబ్బులు తీసుకున్నాం. ఇక్కడ 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గర 10 రూపాయలు తీసుకున్నాం. ఇక్కడ 20 మంది దగ్గర 5 రూపాయలు తీసుకున్నాం. ఇక్కడ 50 మంది దగ్గర 2 రూపాయలు తీసుకున్నాం. 50 మంది దగ్గర 2 రూపాయలు తీసుకున్నాం. సపోజ్ 1 రూపాయే తీసుకుంటా. ఇప్పుడు 1 రూపాయే కావాలి. 100 మందిని అడగాల. 1 రూపాయి అంటే 100 మందిని అడిగితే 100 రూపాయలు వస్తాయి. అప్పుడు 1 రూపాయి ఉన్నప్పుడు ఎంతమంది ఇవ్వాలి? 100 మంది ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు 50 రూపాయలు ఏంటి? షేర్ వాల్యూ. 20 రూపాయలు ఏంటి? షేర్ వాల్యూ. 10 రూపాయలు షేర్ వాల్యూ. 5 రూపాయలు షేర్ వాల్యూ. 2 రూపాయలు షేర్ వాల్యూ. 1 రూపాయి షేర్ వాల్యూ. వీళ్ళెవరు మరి? మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు.
వాళ్ళని ఏమని పిలుస్తామంటే షేర్ హోల్డర్స్ అని పిలవడం జరుగుతుంది. షేర్ హోల్డర్స్ అంటే వీడి దగ్గర షేర్, మన షేర్ వాడి దగ్గర ఉంది కాబట్టి మన షేర్స్ వాడు పెట్టుకొని మనకు డబ్బులు ఇచ్చినాడు. మన డబ్బులు ఇచ్చేటప్పుడు వాడేం ఊరికి ఇచ్చాడు, మనం ఏదో పేపర్ ఇవ్వాలి కదా వాడికి. ఇవన్నీ మనం డబ్బులు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నా డబ్బులు తీసుకున్నా ఏదో ప్రూఫ్ ఉండాలి కదా. మనం కూడా వాడికి పేపర్ ఇస్తాం, ఆ పేపర్ ఇస్తేనే వాడు మనకి ఇస్తాడు. ఆ పేపర్ వాడి దగ్గర ఉంది కాబట్టి మన వాటా వాడి దగ్గర ఉంది, ఆ పేపర్ వాడి దగ్గర ఉంది కాబట్టి వాడిని ఏమని పిలవాలి? షేర్ హోల్డర్. షేర్ హోల్డర్. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఎంతమంది? ఇద్దరు. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఎంతమంది? 5 మంది. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఎంతమంది? 10 మంది. ఇక్కడ షేర్ హోల్డర్స్ ఎంతమంది? 20 మంది. ఇక్కడ 50. ఇక్కడ ఎంతమంది? 100 మంది. మన ఇష్టం. షేర్ వాల్యూ ఎంతైనా పెట్టుకోవచ్చు, షేర్ హోల్డర్స్ ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాం? షేర్ అంటే ఏంటి, లేదా షేర్ వాల్యూ అంటే ఏంటి, షేర్ హోల్డర్ ఎవరు, అంతవరకే చెప్పాం. ఓకేనా? షేర్ అర్థం చేసుకోండి. షేర్ వాల్యూ అన్నా షేర్ అన్నా రెండు ఒకటే. షేర్ వాల్యూ అర్థమైంది, షేర్ హోల్డర్ అర్థమైంది. నెక్స్ట్ క్లాస్ లో క్యాపిటల్ టైప్స్, క్యాపిటల్ కి సంబంధించి ఎన్ని రకాల క్యాపిటల్స్ ఉన్నాయో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. కంపెనీ అకౌంట్స్ కి థియరీ బాగా అర్థం చేసుకోండి. ఇది మీకు డిగ్రీ లెవెల్లో కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ అర్థం చేసుకుంటే డిగ్రీలో చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో క్యాపిటల్ గురించి తెలుసుకుందాం. క్యాపిటల్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, క్యాపిటల్ ని ఏ విధంగా ఇవ్వాలి, క్యాపిటల్ ఏ విధంగా తీసుకుంటారు అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చైతన్య ఎలా ఉన్నారు? బాగున్నారా? క్లాసెస్ రెగ్యులర్ గా చూస్తున్నారని అనుకుంటా ఉన్నాను. రోజు మిమ్మల్ని విష్ చేయాలనుకుంటున్నా, మర్చిపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ కామెంట్స్ టు మీ. వన్స్ అగైన్ చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రిమైనింగ్ సబ్స్క్రైబర్స్ కి కూడా అందరికీ థ్యాంక్స్. రిమైనింగ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. నాకైతే కామెంట్స్ ఎవరికి రాలేదు కాబట్టి ఒక చైతన్య నేమ్ బాగా గుర్తుండిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.